నువ్వు దేవునితో ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మండుతూ ఉండాలి నీ ఆత్మ దేవుని సన్నిధిలో. దేవుడికి స్తోత్రం. దేవుని కార్యక్రమాలలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని సహవాసములో నీ హృదయం ఎప్పుడు మండుతూ ఉండాలి. బలిపీఠము దగ్గర నా హృదయములో ఆశ ఒక్కటే యేసయ్యా, మండుచున్న పొదవలెనే మండాలని. నా హృదయములో ఆశ ఒక్కటే యేసయ్యా, మండుచున్న పొదవలెనే మండాలని. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసా మన హృదయం? మండుచున్న వారిలా ఉండాలి. నీ దగ్గరికి వస్తే వాడికి మంట మండాల. కట్టెలన్నీ కాలుతున్నాయండి పొయ్యిలో. ఆ కాలుతున్నటువంటి కట్టెల్లో ఒక కట్టెను బయటికి తీయండి, ఏమవుతుంది? కాలుతూనే ఉంటుందా? కాలుతుందా? ఏమవుతుందండి? ఆరిపోతుంది. తర్వాత బొగ్గు అవుతుంది. తర్వాత వాడి చేతిలోకి వెళ్తుంది, వాడిని నలిపేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? బొగ్గుని వాడు చేతితో పట్టుకోగలడు, ఆ బొగ్గుని వాడు బూడిది కూడా చేయగలడు. విన్నావు బిడ్డ? అయితే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? మంట మండే స్థలములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? భగ మండుతున్న ఆత్మతో నింపబడుతున్న బలిపీఠము దగ్గర నువ్వు కాచుకొని ఉండాలా. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? భగ మండుతూ దేవుని పనిలో మండుతూ ఉండాలా. నువ్వు ఆత్మల రక్షణలో మండుతుండాలా, దేవుని పనిలో మండుతుండాలా, రోషముగా దేవుని కొరకు పరిచర్యలో మండుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పరిచర్యను తుదము